ఒక వ్యవస్థలో భారీ మోసాలు, అక్రమాలు బట్టబయలు అయినప్పుడు సాధారణంగా అక్కడ పెద్ద ఎత్తున అరుపులు, విచారణలు, ఆరోపణలు ఉంటాయని అందరూ అనుకుంటారు కదా. అవును, బయటనుంచి చూసే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ వినిపించేది ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఒక పెద్ద అబద్ధాన్ని లేక ఒక తప్పును కప్పిపుచ్చలేనప్పుడు అదే వ్యవస్థ ఆ నిశ్శబ్దాన్నే అత్యంత పదునైన ఆయుధంగా మారుస్తుంది. కరెక్ట్. ఇది ఒక రకమైన సైలెంట్ వార్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన డీప్ డైవ్లో విశ్లేషిస్తున్న ది కాస్ట్ ఆఫ్ క్యారెక్టర్ మూలాలను పరిశీలిస్తే ఈ నగ్న సత్యం కళ్ల కట్టినట్లు కనిపిస్తోంది. అన్విక తన ఆఫీస్లో జరిగిన ఒక తప్పుడు రికార్డును, ఆ ఫేక్ డిస్పాచ్ విషయాన్ని పై అధికారుల ముందు ఉంచిన మరుసటి రోజు ఉదయం వాతావరణం తీసుకుంటే అంతా ఎప్పటిలాగే ఉంది. అంటే మామూలు రోజులాగే అనిపిస్తోంది కదా. అవును. యంత్రాలు తిరుగుతున్నాయి, ఫైల్లో ఒక టేబుల్లోంచి మరో టేబుల్కి కదులుతున్నాయి, ఎక్కడా ఎవరూ గొడవపడటం లేదు. కాని ఆ ప్రశాంతత కింద ఒక ఉద్రిక్తత, ఒక నిశ్శబ్దం కింద కప్పబడిన నిజం పొంచి ఉంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సత్యం ఎప్పుడు వెంటనే ఒక అగ్నిపర్వతంలా బద్దలు కాదు. ఓ, అంటే వెంటనే రియాక్షన్ ఉండదంటారా? ఉండదు. ఆ మూలాల్లో గమనిస్తే అన్విక నిజాన్ని బయటపెట్టిన మరుసటి క్షణమే ఆఫీసులో పెద్ద మార్పులేమీ రాలేదు. ఒక భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. రైట్. ఆఫీసు మొత్తం ఒకేసారి మూగబోయినట్లుగా ప్రవర్తించడం వెనుక ఉన్న మనస్తత్వం చాలా లోతైనది. వ్యవస్థ ఎప్పుడూ తనని తాను రక్షించుకోవడానికి ముందుగా ఎంచుకునే ప్రాథమిక మార్గమిదే. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. దీన్ని మనం అతిగా ఊహించుకుంటున్నామా అనిపిస్తోంది. ఎందుకలా? అంటే ఆఫీస్లో ఒక పెద్ద తప్పు బయటపడినప్పుడు సహజంగానే ఉద్యోగులకు ఏం చెయ్యాలో పాలుపోక ఒక రకమైన షాక్లో ఉండి అలా సైలెంట్గా ఉన్నారేమో కదా. దాన్ని వ్యూహాత్మక నిశ్శబ్దం అనడం కాస్త ఎక్కువైందేమో. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కేవలం కళ్ళు కలపకపోవడం, అవసరమైన మేరకే మాట్లాడటం వంటివి పని ఒత్తిడి వల్ల కూడా జరగవచ్చు కదా. జరగవచ్చు. కాని అక్కడున్నది కేవలం తాత్కాలికమైన షాక్ కాదు. మనుషుల ప్రవర్తనలో వచ్చిన ఆ సూక్ష్మమైన మార్పులను లోతుగా విశ్లేషిస్తే అదొక పకడ్బందీ వ్యూహం అని స్పష్టమవుతుంది. ఎలాగూ కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, ఎప్పుడో ప్రతి చిన్న సాంకేతిక విషయాన్ని ఎంతో ఉత్సాహంగా పంచుకునే ఆ సైట్ ఇంజనీర్ ప్రవర్తనను చూడండి. అవును. ఆ రోజు అతను కేవలం 1-2 మాటల్లో సారాంశాలు మాత్రమే చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక ఆ కాంట్రాక్టర్, ఎప్పుడూ అనవసరమైన విషయాలు కూడా మాట్లాడే వ్యక్తి, కనీసం నోరిప్పకుండా కేవలం తల ఊపుతున్నాడు. నిజమే. ఆ మార్పు చాలా ఆకస్మికంగా వచ్చింది కదా. ఈ ప్రవర్తనలో ఉన్న తేడాను గమనిస్తే ఇదంతా అనుకోకుండా జరిగిన షాక్ కాదు. వారు అన్విక చుట్టూ ఒక అదృశ్యమైన సమాచార వలయాన్ని, ఒక గోడను నిర్మిస్తున్నారు. అంటే వాళ్లు నేరుగా అన్వికతో వాదనకు దిగితే ఆటోమేటిక్గా ఆమె చెప్పే నిజానికి ప్రతిస్పందించాల్సిన పరిస్థితి వస్తుందనా? ఖచ్చితంగా. అందుకే ఆ పరిస్థితినే అవాయిడ్ చేస్తున్నారు. ఒకే గదిలో ఉన్నా సరే వేరే వాళ్ల ద్వారా మాట్లాడటం చూస్తుంటే ఇదొక ఐసోలేషన్ టెక్నిక్లాగా అనిపిస్తోంది. ఆ మూలాల్లో రాసిన ఒక వాక్యం ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది. ఇది బహిరంగ శత్రుత్వం కాదు, ఇది దూరం. ఆ పదం ఎంతో బరువైనది. బహిరంగ శత్రుత్వం అనేది ఎప్పుడైనా భావోద్వేగాలతో కూడుకున్నది. ఎవరైనా అరుస్తే మనం తిరిగి అరుస్తాం, కోప్పడితే వాదిస్తాం. అవును, దానికి మనం రియాక్ట్ అవ్వగలం. కరెక్ట్. దాన్ని పసిగొట్టవచ్చు, దానిపై పోరాడవచ్చు. కాని ఈ దూరం అనేది చాలా ప్రణాళికాబద్ధమైనది. దాన్ని పట్టుకోలేం. వ్యవస్థలోని వ్యక్తులు తమ ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు ఇలా సున్నితంగా దూరంగా జరగడమనేది ఒక డిఫెన్స్ మెకానిజం. అంటే తమను తాము సేఫ్ జోన్లో ఉంచుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆఫీసులోని వ్యక్తులు చేస్తున్నది కూడా అదే. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు జరిగిపోయేలా చూసుకోవడమే వారి లక్ష్యం. ఈ పరిస్థితిని చూస్తుంటే ఒక అద్భుతమైన పోలిక గుర్తుకొస్తుంది. మనం ఒక ప్రశాంతమైన నీటి కొలనలో రాయి వేస్తే పెద్దగా అలలు వస్తాయని ఆశిస్తాం. సాధారణంగా జరిగేదదే కదా. కాని ఆ నీరు మొత్తం ముందుగానే గడ్డకట్టుకుపోయి ఉంటే ఆ రాయి ఏ శబ్దమూ చేయకుండా, అలలు పుట్టించకుండా అలా మంచుపైనే ఉండిపోతుంది. చాలా మంచి పోలిక ఇది. అన్వికా పరిస్థితి అచ్చమలాగే ఉంది. అంటే దీని అర్థమేమిటి? ఆమె ఎవరిపైనా అకారణంగా అరి చెప్పలేదు. రికార్డులలో ఏముందో ఆ వాస్తవాన్ని మాత్రమే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అవును, పర్సనల్గా ఎవరినీ టార్గెట్ చేయలేదు. అయినా సరే ఆమె పెండింగ్ కాంపోనెంట్స్ గురించి ఏ వివరణ అడిగినా వీఆర్ చెకింగ్, లెట్స్ నాట్ ఎస్కలేట్ దిస్ టూ క్విక్లీ అనే మాటలే వినిపిస్తున్నాయి.
ఆమె ఏమైనా కంపెనీ నియమాలను ఉల్లంఘించిందా అంటే అదీ లేదు కదా. ఆమె విధానపరమైన నియమాన్ని అంటే రూల్ ఆఫ్ ప్రొసీజర్ను ఎక్కడా ఉల్లంఘించలేదు. నిజానికి ఆ నియమానికి కట్టుబడి తప్పునెత్తి చూపింది. మరి ఎందుకీ వాతావరణం? ఎందుకంటే కార్పొరేట్ లేదా బ్యూరోక్రాటిక్ వ్యవస్థల్లో కంటికి కనిపించని మరో నియమం ఉంటుంది. అదే సౌలభ్యపు నియమం లేదా రూల్ ఆఫ్ కన్వీనియన్స్. ఓ, రూల్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఒక కన్వీనియంట్ లై లాగానా? అవును, అందరూ కలిసి ఒక కన్వీనియంట్ అబద్ధంతో లేదా చిన్నపాటి తప్పులతో సౌకర్యవంతంగా బతికేయడం. ఈ సౌకర్యాన్ని డిస్టర్బ్ చేసేవారు ఎవరైనా సరే ఆ వ్యవస్థకు సహజంగానే శత్రువులే అవుతారు. అదన్నమాట అసలు విషయం. అందుకే రమేష్ ఆ మెసేజ్ పంపాడు. కరెక్ట్. రమేష్ పంపిన మెసేజ్ను గుర్తు చేసుకుంటే ఆ నిశ్శబ్దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకు. పీపుల్ ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్సెల్వ్స్. ప్రజలు తమను తాము కాపాడుకుంటున్నారు అని అంటాడు. కానీ నాకు ఈ వాదన కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. తమను తాము కాపాడుకోవడమంటే వాళ్లేమైనా ఆ మోసంలో నేరుగా పాలుపంచుకున్నారా? అది ముఖ్యం కాదిక్కడ. అంటే ఒకవేళ ఆ ఫేక్ డిస్పాచ్తో వాళ్లకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఎందుకు భయపడుతున్నారు? నిజం మాట్లాడే వ్యక్తి పక్కన నిలబడితే తమ ఉద్యోగాలకి ఎక్కడ ముప్పొస్తుందనా? వాళ్ళ భయం ఆ తప్పు గురించి కాదు, ఆ తప్పును బయటపెట్టిన వాతావరణం గురించి. వ్యవస్థలో ఒకరు నిజం మాట్లాడినప్పుడు ఆ నిజానికొక వేడి ఉంటుంది. అవును. ఆ వేడి పక్కన ఉన్న వాళ్లకి కూడా తగులుతుంది కదా. ఎవరైనా అన్వికకు మద్దతు ఇస్తే వాళ్లు కూడా సౌలభ్యపు నియమాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఓహో, అంటే వాళ్లు కూడా విచారణలో ఇరుక్కుంటారనే భయం. ఖచ్చితంగా. రేపు పై అధికారులు విచారణ చేస్తే మీక్కూడా ఈ విషయం ముందే తెలుసా, తెలిస్తే ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న వస్తుంది. అందుకే మౌనంగా ఒక గోడ కట్టేస్తారు. వారు కాపాడుకుంటోంది ఆ తప్పును కాదు, తమ ప్రశాంతతను. చాలా భయంకరమైన పరిస్థితిది. ఆ రాత్రి తాత్కాలిక ఆఫీసులో అన్విక ఒంటరిగా కూర్చున్న దృశ్యం మనం పరిశీలిస్తే ఆ ఒంటరితనం ఎంత భారంగా ఉంటుందో అర్థమవుతుంది. అవును, ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఫైల్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి. ప్రతి ఈమెయిల్ రిప్లై చాలా జాగ్రత్తగా, లీగల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రాఫ్ట్ చేసి ఉంది. కాగితం మీద చూస్తే ఆ ప్రాజెక్ట్ సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఎవరో ఒక టైపింగ్ మిస్టేక్ లాగా. అబ్సల్యూట్లీ. కాని వాస్తవంలో ఆ మోసం ఎంత పెద్దదో, దానివల్ల రేపు ఆ ప్రాజెక్ట్కి ఎంత ముప్పుందో ఆమెకు మాత్రమే తెలుసు. అప్పటివరకు బాధ్యత తీసుకోవడమంటే అన్విక దృష్టిలో ఒక రకమైన గర్వం. అంటే పనులను ముందుండి నడిపించడం కదా. అవును, సమస్యలను ముందుండి పరిష్కరించడం తన పని అనుకుంది. కాని ఇప్పుడు అదే బాధ్యత ఆమెను ఆ గదిలో ఏకాకిని చేసింది. పనిని ఓన్ చేసుకోవడమనేది కొన్నిసార్లు ఇలా సెల్ఫ్ ఐసోలేషన్కి దారితీస్తుందన్నమాట. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే బాధ్యత అనేది ఎప్పుడూ రివార్డులను తీసుకురాదు. ఆఫీస్ నుండి బయటకొచ్చినప్పుడు బయట ప్రపంచం తీరు ఎలా ఉందో గమనించండి. బయటంతా మామూలుగానే ఉంది కదా. అవును, టీ స్టాల్స్ దగ్గర జనం, దుమ్ము రేపుకుంటూ వెళ్తున్న బైకులు, ట్రాఫిక్, నవ్వులు, బయట ఏమీ ఆగిపోలేదు. కాని అన్విక మానసిక ప్రపంచం మాత్రం పూర్తిగా స్తంభించిపోయింది. నిజమే, ఆ కాంట్రాస్ట్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ముఖంలోనే ఆ స్తబ్దతను చూసి వాళ్ళమ్మ ఒక మాట అంటుంది: సమస్య మారుతుంది లేదా మనిషి మారుతాడు. వావ్, ఎంత లోతైన మాట ఇది కదా. ఇది కేవలం ఆ కథకే కాదు, ఆఫీసు రాజకీయాలనెదుర్కొనే ప్రతి ఒక్కరికీ వర్తించే ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్. ఆ మాట వెనుక ఉన్న అర్థాన్ని తవ్వుకుంటూ వెళితే అన్విక జీవితం మొదట్నుంచే పోరాటమే. స్కూల్ ఫీజులు కట్టడం, కరెంటు బిల్లులు, ప్రాజెక్టు డెడ్లైన్లు చేరుకోవడం, ఇవన్నీ కనిపించే పోరాటాలు. విజిబుల్ స్ట్రగుల్స్ అన్నమాట. అవును, విజిబుల్ స్ట్రగుల్స్. వాటిని మనం కొలవగలం, వాటిపై ఒక ఫైట్ చేయగలం. పరిష్కారం దొరికిన తర్వాత ఒక నిట్టూర్పు విడిచి రిలాక్స్ అవ్వగలం. కాని ఇప్పుడామె ఎదుర్కొంటున్నది కనిపించని పోరాటం. అంటే ఒక ఇన్విజిబుల్ స్ట్రగుల్. ఎవరూ ఏమీ అనరు, కాని చుట్టూ ఉన్న వాతావరణమంతా ఆమెకు వ్యతిరేకంగా మారిపోతోంది. ఈ ఇన్విజిబుల్ స్ట్రగుల్ అనేది ఒక మనిషి మెదడుపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందంటారు? చాలా తీవ్రంగా ఉంటుంది. ఆర్గనైజేషనల్ సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా ఇలాంటి సైలెంట్ ఐసోలేషన్కు గురవుతాడో వారిలో కాగ్నిటివ్ డిస్సోనెన్స్ మొదలవుతుంది. కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటే తాము చూస్తున్న నిజానికి, చుట్టూ ఉన్న ప్రపంచం ప్రవర్తిస్తున్న తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసం వారిని అయోమయానికి గురిచేస్తుంది. నిజంగానే నేను అతిగా స్పందిస్తున్నానా, అసలిదంతా నా భ్రమేనా అని తమను తాము ప్రశ్నించుకోవడం మొదలుపెడతారు. అంటే తన మీద తనకే నమ్మకం పోతుందన్నమాట. అవును, స్థిరత్వం, మంచి జీతం వస్తే ఇక సంఘర్షణ ఉండదని అన్విక నమ్మింది. కాని ఆ స్థిరత్వం
కేవలం సంఘర్షణ రూపాన్ని మాత్రమే మార్చింది. భౌతికమైన కష్టాల నుంచి మానసికమైన మథనం వైపు ఆమెను నెట్టింది. ఆ మానసిక మదనం ఎంత తీవ్రంగా ఉంటుందో మరుసటి రోజు జరిగిన ప్రాజెక్ట్ రివ్యూ మీటింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. అవును, ఆ మీటింగ్ వాతావరణమే పూర్తిగా మారిపోయింది గదా. ఎప్పుడూ మామూలుగా జరిగే మీటింగ్ కాదది. సైట్ మేనేజర్తో పాటు రీజనల్ ఆఫీస్ నుంచి 2 సీనియర్ ఆఫీసర్లు ప్రత్యేకంగా వచ్చారు. అంటే ఈ ఇష్యూ ఇక లోకల్ కాదు, పై స్థాయిలో అలజడి రేపుతోంది. ఖచ్చితంగా ఇదొక క్రిటికల్ పాయింట్. అక్కడొక సీనియర్ ఆఫీసర్ అన్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వీ వాంట్ దిస్ మ్యాటర్ హ్యాంగిల్డ్ కేర్ఫుల్లీ. అన్నెసెసరీ ఇంటర్ప్రిటేషన్ కెన్ క్రియేట్ రెప్యుటేషనల్ డ్యామేజ్. అనవసరమైన అన్వయం వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని వాళ్ళ ఉద్దేశ్యం. అసలు అక్కడ అన్వయించడానికి లేదా ఇంటర్ప్రెట్ చేయడానికి ఏముంది? అక్కడున్నది నిఖార్సైన నిజం, ఆ ఫేక్ రికార్డ్ కదా. దాన్ని ఫ్యాక్ట్ అనకుండా ఇంటర్ప్రిటేషన్ అని ఎందుకంటున్నారు? ఇది అధికారిక వ్యవస్థలు వాడే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం, పదాలను మార్చడం. ఓ, పదాలాట ఆడుతున్నారా? అవును, వాళ్ళు ఆ వాస్తవాలను ఎందుకు ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు? ఎందుకంటే దాన్ని ఫ్యాక్ట్ అని ఒప్పుకుంటే అన్విక ఒక విజిల్ బ్లోవర్ అవుతుంది, దాన్ని అంగీకరించాల్సొస్తుంది. రైట్. అదే దాన్ని కేవలం ఒక ఇంటర్ప్రిటేషన్ అని ముద్రవేస్తే అన్విక నిజాన్ని బయటపెట్టిన వ్యక్తి కాదు, కేవలం విషయాలను తప్పుగా అర్థం చేసుకున్న ఒక ప్రాబ్లమాటిక్ ఎంప్లాయ్ అని ప్రొజెక్ట్ చేయవచ్చు. ఓహో, అంటే దీని ద్వారా వాళ్ళు నిజాన్ని డైల్యూట్ చేస్తున్నారు, పల్చన చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నిజాన్ని సూటిగా తిరస్కరించడం చాలా కష్టం కదా. అవును, రేపు ఎవరైనా విచారణ చేస్తే ఇరుక్కుపోతారు. దానికి ఆధారాలుంటాయి. వాళ్ళు నేరుగా ఇది తప్పు కాదు అని ఎవరూ వాదించడం లేదు. కరెక్ట్. అందుకే ఆ మీటింగ్లో వాళ్ళెవరూ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడటం లేదు. ఈ విషయాన్ని ఎంతవరకు బయటకు వెళ్లనివ్వాలి, దాన్ని ఎలా కవర్ చేయాలి అనే దానిమీదే ఆ మీటింగ్ అంతా నడిచింది. అంటే నిజాన్ని ఒకేసారి చంపేయడం కన్నా దాన్ని మెల్లగా అర్ధరహితంగా మార్చడం. అవును, వ్యవస్థ తనను తాను కాపాడుకునే పద్ధతి ఇది. అన్విక భయపడింది నిజం అబద్ధంగా మారిపోతుందని కాదు, ఆ నిజం క్రమంగా తన ఉనికిని కోల్పోయి ఒక సాధారణ అభిప్రాయంగా మిగిలిపోతుందనేదే ఆమె అసలైన భయం. ఆ గదిలో అప్పటి పరిస్థితిని విశ్లేషిస్తే ఆ ఉత్కంఠ మాటల్లో చెప్పలేనిది. అందరి వాదనలు అయిపోయాయి. ఇప్పుడు అన్విక మాట్లాడాలి. గదిలో ఉన్న వాళ్లందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఆ నిశ్శబ్దం మొత్తం ఆమెనొగటే అడుగుతోంది, నువ్విప్పుడు వెనక్కి తగ్గుతావా లేదా అని. చాలా టెన్స్ మూమెంట్ ఇది. అవును, ఆమె ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినా, సార్ మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా అంత సెట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ సాఫీగా ముందుకు వెళ్తుంది. ఆ సైలెంట్ ఐసోలేషన్ నుంచి కూడా బయటపడొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆఫీస్లో అందరితో కలిసిపోయి ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కాని ఆ ఊపిరి సలపని నిశ్శబ్దంలోనే అన్వికకు ఒక గొప్ప సత్యం బోధపడింది. ఏంటది? నిజాన్ని ఒక్కసారి చెప్పడానికి ధైర్యం కావాలి, కాని అందరూ దాని తీవ్రతను తగ్గించాలనుకున్నప్పుడు అదే నిజాన్ని పదే పదే చెప్పడానికి వ్యక్తిత్వం కావాలి. చాలా బలమైన ఆలోచింపజేసే వాక్యమిది. ఈ మొత్తం కథనం సారాంశం ఇక్కడే దాగి ఉంది. అవును కదా. చాలాసార్లు మనం నిజం ఎప్పుడూ ఒక పెద్ద యుద్ధం చేసి గెలుస్తుందని భావిస్తుంటాం. కాని నిజమనేది అరుపులతోనో ఎదురుదాడితోనో అణచివేయబడదు. మరి ఎలా అణచివేయబడుతుంది? అది ఇలాంటి నిశ్శబ్దాలతో, డైల్యూషన్ వ్యూహాలతోనే బలహీనపరచబడుతుంది. ఒక తప్పు జరిగినప్పుడు ఆవేశంలో మొదటిసారి గొంతెత్తి ఇది తప్పు అని చెప్పడం సులభమే. ఆ ఒక్క క్షణానికి ఆ ధైర్యం సరిపోతుంది. కరెక్ట్. కాని వ్యవస్థ మొత్తం ఆ నిజాన్ని కప్పిపుచ్చాదని చూస్తున్నప్పుడు, చుట్టూ ఉన్న మనుషులు ఒంటరిని చేసి మానసికంగా కుంగదీస్తున్నప్పుడు ఏకాకిగా నిలబడి అదే నిజంపై స్థిరంగా పోరాడటమే అసలైన కష్టం. అవును, అక్కడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. ఇక్కడే ఒక మనిషి అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. నిజం వైపు నిలబడటమనేది ఒక్కసారి చేసే పని కాదు, అదొక నిరంతర పోరాటం. నిజంగా. ఒక వ్యవస్థ తన తప్పును సమర్థించుకోవడానికి ఎంతటి మౌనాన్ని, ఎంతటి భయంకరమైన మానసిక ఒత్తిడిని ఆయుధాలుగా వాడుకుంటుందో ఈ విశ్లేషణలో స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. అయితే అన్విక ప్రయాణం ఆ మీటింగ్ గదితో ఆగిపోలేదు. ఆమె ఆ ఫైల్ మళ్లీ తెరిచి వాళ్లు పలుచన చేయాలని చూస్తున్న ఆ నిజాన్ని కనుమరుగు కాకుండా పట్టుకోవడానికి సిద్ధపడింది. ఇక్కడ మన ముందు ఒక కలవరపెట్టే ప్రశ్న మిగిలిపోతోంది. నిజాన్ని కనుమరుగు కాకుండా అన్విక అడ్డుకుంటే
అప్పటికే ఆ నిజాన్ని పలుచన చెయ్యాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తులు, ఆ వ్యవస్థ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?